దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు ప్రతి మానవులు కూడా వారి వారి పాపాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడని చెప్పి ప్రకటన గ్రంథము 20 వచనాలు చదివి చూసినట్లయితే, మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకడిని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువు చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట నేను చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును. ఆ గ్రంథము యందు పేరు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథములో రాయబడినట్లు కనబడిన యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఈ తీర్పు తీరుస్తున్నాడు యేసు ప్రభు వారు. ఈ తీర్పులో జరుగుతున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఆయన తీర్పు తీర్చగలిగిన స్థానములు ఆయన ఉన్నాడు. గొర్రెని మేకపోతుల్ని రెండుగా వేరు చేస్తున్నాడంట. మేకలు అంటే అర్థం ఏంటంటే పాపం చేసేవారు, గొర్రెలు అంటే పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధమైన జనాంగముగా ఉన్నవారు. అందుకని మత్తయి సువార్తలో ఈ విషయంని రాస్తాడు, వీరిద్దరిని వేరు చేయమంటాడు. గొర్రెల్ని పరలోక రాజ్యం నడిపించబడతారు, మేకలు అగ్నిగుండములో వేయబడతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ తీర్పు తీర్చబడినప్పుడు భూమిలో ఉన్న ప్రతి వారు, పెద్దవారి నుంచి చిన్నవారు వరకు అందరూ వరుసగా నిలబడాల్సిందే. ఆయన సింహాసనం ముందు నేను ప్రైమ్ మినిస్టర్ నండి, నేను ఫలాని వ్యక్తినండి, నేను బిలియనీర్నండి, నీ ఎవడవైతే ఏంటి, మృతుల లోకములో నుంచి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా యేసు ప్రభు సింహాసనం ముందు నిలబడాల్సి ఉన్నదే. అది ఐన్స్టైన్ కావచ్చు, లేదంటే సాధారణమైన మీలాంటి నాలాంటి వాడు కావచ్చు. అందరూ కూడా ఒక రోజు ఈ సింహాసనం ముందు నిలబడాలి. ఆ సింహాసనం ముందు నిలబడినప్పుడు అనేక గ్రంథాలు ఉంటాయంట. అక్కడ దేవదూతలు ఉంటారు, ఒకరొకరు ఒక పుస్తకాలు ఇలా పెట్టుకొని నిలబడి ఉంటారనమాట. ఒక వ్యక్తి వెళ్ళి నిలబడితేనే ఆయా గ్రంథాలు తెరవబడతాయి అన్నమాట. ఆ గ్రంథాలు తెరవబడతాయి. రాహేల్ అని ఒక గ్రంథం ఉంటది, సిరి అని ఒక గ్రంథం ఉంటది, సత్యకుమార్ అని ఒక గ్రంథం ఉంటది, నా పేరు మీద ఒక గ్రంథం ఉంటది, మీ పేరు మీద ఒక గ్రంథం ఉంటది. మనం వెళ్తేనే ఆ గ్రంథము తీయబడుతుంది అనమాట. జీవ గ్రంథములో పేరుందా లేదా చూసుకుంటారు. ఆ తర్వాత మన పేర్ల మీద ఇంకా బోల్డెని గ్రంథాలు ఉంటాయి. భూమిలో మీ పేరు మీద బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇలాగ బోల్డ్ అని గ్రంథాలు ఎలాగున్నాయో పరలోకములో కూడా అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథములో మీ గురించి, నా గురించి రాయబడిన ఒక గ్రంథం ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం తర్వాత మన గ్రంథాలు ఉంటాయి కదా. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి.